మనకి తెలిసిందే కదా, మన పాత ప్రాజెక్టర్ వచ్చేసి ఆల్రెడీ అన్సీల్డ్ ప్యాక్, తర్వాత వచ్చేసి ఇష్యూస్ అయితే ఉన్నాయి. నేను చెప్పాను అప్పుడే రిటర్న్ పెట్టేసి కొత్త ప్రాజెక్టర్ అయితే బై చేస్తానని. మీరు చూసారు కదా, వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని ఆల్రెడీ నేను వచ్చేసి డెలివరీ బాయ్ ముందరే అమెజాన్ పార్సల్ అనేది అన్బాక్సింగ్ చేశాను, కొంచెం సెక్యూరిటీ కోసం. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే కస్టమర్ సర్వీస్తో మాట్లాడడానికి కొంచెం ఈజీగా అవుతుంది. దెన్ నాకైతే ఇక్కడైతే ఏ టేప్ అయితే రాలేదన్నమాట. దీనికి కూడా ప్యాకింగ్ అయితే కొంచెం బాగానే వచ్చింది. సర్లే, దీనికి ఏ టైప్ లేదో మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. ఇప్పుడైతే మళ్ళీ మనం బాక్స్లో ఏమేమి వచ్చాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకి లెన్స్, స్పీకర్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూసినట్టయితే ఎల్ఈడి సోర్స్, పోర్టబుల్ థియేటర్ అని ఉంది. మన దీని బ్రాండ్ వచ్చేసి టాప్ట్రో మహా అనమాట. ఈ ప్రొజెక్టర్ వచ్చి 8,990 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. మనకి బ్యాక్ సైడ్ వచ్చి ప్రొజెక్టర్ ఇమేజ్ ఉంది. తర్వాత వీటి గురించి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనం దీని స్పెసిఫికేషన్స్ చూసినట్టయితే ఎల్ఈడి ప్రొజెక్టరు, మళ్ళీ ఇమేజ్ సిస్టమ్ వచ్చి ఎల్సిడి అని ఉంది. ఇది వచ్చేసి 1080p అనమాట. నెగిటివ్ మనకి 4K వరకు వచ్చేసి అప్ స్కేలింగ్ అయితే చేస్తుంది ప్రొజెక్టర్ అనేది. మళ్ళీ వచ్చేసి లైట్ సోర్స్ వచ్చి ఎల్ఈడి, పవర్ సప్లై 69 వాట్స్ అయితే ఉన్నది. మనకి ఇందులో వచ్చేసి మెన్షన్ చేసింది 42 ఇంచి 300 ఇంచ్ వరకు ప్రొజెక్టర్ స్క్రీన్ అనేది మనకి వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి సైజెస్ కూడా కింద సెంటీమీటర్స్లో అయితే మెన్షన్ చేసినారు. అండ్ మనకి ఏసీ 110 to 240 పవర్ అయితే ఉన్నది. ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను, అది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ప్రొజెక్టర్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. మనకి ప్రొజెక్టర్ అన్బాక్సింగ్ చేస్తానే చూసారు కదా, ఫోమ్ షీట్స్ అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఈ ఫోమ్స్ అయితే బయట తీసుకున్నారు. తర్వాత వచ్చి ప్రొజెక్టర్ అయితే ఒక ప్యాకెట్లు అయితే ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఒక కవర్ అయితే ఇచ్చారు. తర్వాత ఇందులో అయితే ఏం లేదు. ఈ బాక్స్ అయితే ఇప్పుడైతే పక్కన పెట్టినది. ఇప్పుడైతే మనకి అసెసరీస్ ఏమేమి వచ్చాయో చూద్దాం. ఫస్ట్ వచ్చి రిమోట్ అయితే ఒకటి ఇచ్చారు. తర్వాత వచ్చి యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చారు. పవర్ కార్డ్ అయితే ఒకటి ఉన్నదన్నమాట. రిమోట్కి వచ్చి ఎలాంటి బ్యాటరీస్ అయితే లేదనుకుంటా. ఎస్, లేదనమాట. రిమోట్ బ్యాటరీస్ వచ్చి మనమే వేసుకునే వాళ్ళం. ఓకే, వీటిని అయితే ఇప్పుడు అయితే పక్కన పెడదాం. మనం ప్రొజెక్టర్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, చూసారు కదా, చూసేదానికైతే చాలా బాగుంది అనమాట. చాలా చిన్నదిగా ఉంది ప్రొజెక్టరు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫీల్ అయితే. ఓకే, ఇప్పుడైతే మనం ప్రొజెక్టర్ వచ్చేసి ఓవర్ రివ్యూ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అనమాట. కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండదన్నమాట. ప్లాస్టిక్ మరి అంత చీప్ అయితే లేదు. ఈ ప్రొజెక్టర్లో మనకి మెయిన్ హైలైట్ వచ్చేసి పై వైపు చూసారు కదా, క్లాత్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇదే అనమాట చాలా హైలైట్. నాకైతే చూసేదానికి కూడా లుక్ బాగుంది అండ్ పట్టుకునేటప్పుడు ఫీల్ కూడా చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఈ ప్రొజెక్టర్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది అనమాట. పోర్టబుల్ వచ్చేసి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. వెయిట్ అయితే అస్సలు లేదు, ఈజీ క్యారీ చేసుకోవచ్చు అనమాట. చాలా వెయిట్లెస్గా అయితే ఉన్నది. మనము ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూద్దాం. ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ప్రొజెక్టర్ యొక్క సెన్సార్ అయితే ఉండదన్నమాట. ఈ సెన్సార్ ఏమంటే ఆటోమేటిక్ కీ స్టోన్ అండ్ ఆటోమేటిక్గా ఫోకస్ అనేది అడ్జస్ట్ చేస్తుంది. టాప్ట్రో బ్రాండింగ్ అండ్ లెన్స్ అయితే ఇచ్చారు. ఈ లెన్స్కి వచ్చి మనకి ఎలాంటి క్యాప్ అయితే ఇవ్వలేదన్నమాట. కొంచెం అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఇటువైపు వచ్చేసి కొన్ని హోల్స్ అయితే ఉన్నాయి. మేబీ ఎయిర్ వెంటిలేషన్ కోసం అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ స్పీకర్ కోసం హోల్ అయితే ఉన్నది. అండ్ ఇటువైపు చెక్ చేసినట్టయితే హోల్స్ అనేది లేదన్నమాట. జస్ట్ ఇక్కడ వరకు ఉన్నది. మిగతాదంతా జస్ట్ డిజైన్ కోసం అయితే ఇచ్చారు. మేబీ ఇక్కడ కూడా ఒక స్పీకర్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉన్నది. తర్వాత ఇటువైపు వచ్చేసి మనకి పవర్ కోసం కార్డ్ అయితే ఒకటి ఇచ్చారు, పోర్ట్ అనేది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మన హెయిర్ వెంటిలేషన్ కోసం వెంట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి పవర్ ఆఫ్ కోసం బటన్, HDMI, ఎల్ఈడి, ఆక్స్ కేబుల్, మళ్ళీ వచ్చేసి యూఎస్బి అండ్ ఐఆర్ సెన్సర్ అయితే ఒకటి ఉన్నది అనమాట. ఇంతే. ఇందులో వచ్చేసి మనకి జస్ట్ సింగిల్ HDMI అండ్ సింగిల్ యూఎస్బి అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ తిప్పినట్టయితే ట్రైప్యాడ్ కోసం మౌంట్ అండ్ ఎక్స్ట్రా వచ్చేసి మనకి ఏదన్నా హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక స్క్రూ అయితే ఇచ్చారు. ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మనకి ప్రొజెక్టర్ యొక్క ఏదన్నా డస్ట్ అనేది క్లీన్ చేసుకోవడానికి ఫిల్టర్ అయితే ఒకటి ఇచ్చారు. ఓకే, ఇప్పుడైతే మనం ప్రొజెక్టర్ అయితే ఆన్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ప్రొజెక్టర్ వచ్చేసి మనం వర్క్ చేసే టేబుల్ మీద ట్రైప్యాడ్ మీద ఫిక్స్ చేసి అయితే నేనైతే పెట్టాను అనమాట. ఇప్పుడు మనం ప్రొజెక్టర్ అయితే ఆన్ చేద్దాం. ఇప్పుడు ప్రొజెక్టర్ చూసినట్టయితే ఆన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే
పై వైపు వచ్చేసి లైట్ అయితే ఆన్లో ఉందన్నమాట. ఆ లైట్ చూసారు కదా, ట్యూబ్ లైట్ అయితే ఆన్లో ఉంది, పింక్ కలర్ వాల్ అనమాట. నేను ఇంకా వైట్ కలర్ స్క్రీన్ అనేది వేయలేదు, ఎందుకంటే ఫస్ట్ ప్రొజెక్టర్ అనేది వర్క్ అయిందంటే దీని డైమెన్షన్స్ బట్టి స్క్రీన్ అయితే రెడీ చేస్తాను నెక్స్ట్ పార్ట్లో. ఇప్పుడైతే మనం ప్రొజెక్టర్ అనేది ఆన్ చేద్దాం. చూడండి, ఓకే. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యాక మీకైతే చెప్తాను. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అనమాట. మనకి ఆడ ఆండ్రాయిడ్ లోడింగ్ అవుతుంది చూడండి. మనకి ప్రొజెక్టర్ వచ్చేసి మనకి మొత్తం 11,100 లూమినెస్ అయితే వస్తుంది అనమాట. అందుకే మనకి లైట్ ఆన్లో ఉన్న ప్రొజెక్టర్ అనేది విజిబిలిటీ అనేది ఉన్నది. ఇక్కడ ఏం లేదు, ఈ లైన్ వచ్చేసి కొంచెం ఇక్కడ కొంచెం అడ్డం అయితే ఉన్నదన్నమాట. అందుకే మీకు ఆ లైన్ అయితే పడింది. నేను కొంచెం ఫ్రంట్ సైడ్ అయితే జరిపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం మొత్తం లైట్స్ ఆఫ్ చేసి అయితే చూద్దాం. ఓకే, మొత్తం లైట్స్ అయితే ఆఫ్ చేశాను. క్లారిటీ చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది క్లారిటీ అనేది. మనకి హోమ్ పేజ్ అనేది ఇలాగే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ 11 అనమాట ప్రొజెక్టర్ అనేది. ఫస్ట్ ఇది వచ్చి ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్, ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 11 మీద అయితే వస్తుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే అయితే ఉన్నది. నేను ఆల్రెడీ ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ అయి ఉన్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మన నెట్వర్క్ సెట్టింగ్స్లో వైఫై ఆన్ చేస్తారు కదా, దీని మీద క్లిక్ చేశారంటే ఆన్లో ఉంది. ఇక్కడ మన వైఫై నేమ్స్ అన్నీ చూపిస్తాను అనమాట. నేను ఆల్రెడీ నా వైఫైకి అయితే హాట్స్పాట్కి అయితే కనెక్ట్ అయ్యాను. తర్వాత వచ్చేసి బ్లూటూత్ అనమాట. మన బ్లూటూత్ కూడా స్పీకర్ కానీ సౌండ్ బార్స్ కానీ వాటికైతే కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చి టైమ్ అండ్ డేటు, సౌండ్, డిస్ప్లే, లాంగ్వేజ్, డివైజు, యాప్స్, మోర్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఫస్ట్ టైమ్ అండ్ సెట్టింగ్స్ అయితే ఆటోమేటిక్ నాకైతే కొంచెం కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడ టైం సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేస్తాను. సౌండ్లోకి వెళ్ళారంటే వాల్యూమ్ సెట్టింగ్స్, బటన్ సౌండ్ అనమాట. మన రిమోట్లో ఏదైనా ప్రెస్ చేసేప్పుడు బటన్ సౌండ్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మనం డిస్ప్లేకి వెళ్దాం. ఇక్కడ డిస్ప్లేకి వెళ్తానే మీరు ప్రొజెక్షన్ సెట్టింగ్స్ వచ్చి ఆటో కీ స్టోన్లో ఉంది. మనం ఓకే ప్రెస్ చేస్తేనే రిమోట్ కంట్రోల్ అయితే వచ్చేస్తుంది అనమాట. మన రిమోట్లో నుంచి మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రొజెక్షన్ మోడ్ ఇది వచ్చేసి డెస్క్టాప్ ఫార్వర్డ్. మనం ఏమైనా సీలింగ్ మోడ్ చేసేటప్పుడు ప్రొజెక్టర్ అనేది రివర్స్ అవుతుంది. చూడండి, ఇట్లా మనం ప్రొజెక్ట్ అనేది యాంగిల్లో పెట్టినా మనకి సెట్ చేసుకోవచ్చు. కీస్టోన్ కరెక్షన్ ఇందులో వచ్చేసి ఇది కీస్టోన్ కరెక్షన్ అనమాట. ప్రొజెక్టర్ అనేది డిస్ప్లే మనం అడ్జస్ట్ చేసుకుందాం. చూడండి, అడ్జస్ట్ చేస్తాను. చూసారు కదా, క్రాస్గా ఉన్న డిస్ప్లే వచ్చేసి ఇప్పుడు కొంచెం స్ట్రైట్ అయితే అవుతుంది. ఇలా మొత్తం మనకి ప్రొజెక్టర్లోనే మొత్తం ఇచ్చేస్తారు. 4 పాయింట్ స్కేలింగ్ అనమాట. ఏదైనా మనకి కార్నర్స్లో వచ్చేసి బ్లర్ రావడం కానీ లేదంటే అడ్జస్ట్ లేకపోతే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, స్ట్రైట్గా అయితే సెట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వచ్చేస్తున్నాను. తర్వాత వచ్చి హోల్ స్కేలింగ్, ఇది వచ్చేసి జూమ్ అనమాట. మన ప్రొజెక్టర్ని వచ్చేసి జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ అంటే జూమ్ తగ్గించుకోవడం కానీ, తర్వాత వచ్చి జూమ్ ప్లస్ చేసుకోవడం కానీ. ఈ ప్రొజెక్టర్లో వచ్చేసి మనకి దగ్గర నుంచి అంటే కొంచెం దగ్గరలో పెట్టా కూడా ప్రొజెక్టర్ అనేది చాలా పెద్దగా అయితే వస్తుంది. మామూలుగా ఇంతకుముందు మీరు చూసినట్టు జెట్కో ప్రొజెక్టర్లు అయితే చాలా దూరంలో పెడితేనే మనకి ప్రొజెక్టర్ అనేది డిస్ప్లే పెద్దగా వస్తుంది. కానీ ఇది దగ్గరలో పెట్టా కూడా మనకి డిస్ప్లే అనేది బాగా వస్తుంది. మనకి రిమోట్లో వచ్చేసి ఆప్షన్స్ ఇంకా ఇచ్చారు, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఈ రిమోట్లో నుంచి ఫోకస్ అయితే అడ్జస్ట్ చేద్దాం. చూడండి, చూసారు కదా, ఫోకస్ అడ్జస్ట్ అవుతున్నాయి. క్లారిటీ అండ్ లేటెస్ట్ క్లారిటీ అయితే బాగా వచ్చేది అనమాట.